కిబో కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. నేను మళ్ళీ వీడియో చేయడానికి ఏంటంటే కారణం, ఈవేళ మళ్ళీ మన కిబోలో పండగ వాతావరణం స్టార్ట్ అయిందండి. గుర్తుపెట్టుకోండి, పండగ వాతావరణం మళ్ళీ స్టార్ట్ అయింది. ఓకేనా? 500 రూపాయలు కిబో అకౌంట్ వేసినప్పుడు మనకి మామూలు పండగ స్టార్ట్ అవ్వలేదు. కిబో అకౌంట్ వేసినప్పుడు మామూలు పండగ స్టార్ట్ అవ్వలేదు. అలాగే ఈ రోజుని ఒక బండి కానీ మనకు బయటికి వెళ్ళిందంటే మరి ఎంత పండగ వాతావరణం ఒకసారి ఆలోచించండి. 1000 బళ్ళు బయటికి వెళ్ళినాయి అంటే ఎంత పండగ వాతావరణం ఆలోచించండి. 10,000 బళ్ళు బయటికి వెళ్ళినాయి అంటే ఎంత పండగ వాతావరణం ఆలోచించండి. 1,00,000 బళ్ళు బయటికి వెళ్ళినాయి అంటే ఎంత పండగ వాతావరణం ఆలోచించండి. అంటే మన కాయిన్ ఏ రేంజ్కి వెళ్తానంటే మీరు ఒకసారి ఆలోచించండి. అంటే ఒక బండిలోనే మన కాయిన్ ఏ రేటుకి వెళ్తుందనేది మీరు ఒకసారి ఆలోచించండి. నేను ఇంకో విషయం చెప్తానండి. కిలపత్తి వెంకటరావు డాడీ గారు కూడా ఒకటే పాట అన్నారు, బీసీటీలో కాయిన్ కోసం. మళ్ళీ చెప్తున్నాను మీకు, ఎందుకంటే మనం మెయిన్ ఏంటంటే బీసీటీ కాయిన్ కోసమే మాట్లాడతాం. ఎందుకంటే బీసీటీలో కాయిన్ మళ్ళీ చెప్తున్నానండి 8.5 ట్రేడ్ అవుతుందండి. అంటే మొన్నటి మీద రూపాయిన్నర ఎంతో పెరిగింది. ఓకేనా? రూపాయిన్నర 5 రూపాయలు పెరగడం గొప్ప కాదండి. మన కాయిన్ ఖచ్చితంగా 200 రూపాయలు చేరుకోవాలి. అలా చేరుకున్న రోజునే ప్రతి ఒక్కరు ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు డాడీ గారు కూడా ఏం చేస్తానంటే 5 కోట్ల కాయిన్స్లో ఇప్పుడు చాలా కాయిన్స్ అయిపోయి ఉంటాయి. అప్పుడు ఈ బళ్ళు ఇచ్చే బళ్ళుల్లో మనకు ఒక కాయిన్ కూడా మిగలదు. గుర్తుపెట్టుకోండి, ఒక్క కాయిన్ కూడా మిగలదు. చాలా కాయిన్స్ వెళ్ళిపోతాయి. మీ దగ్గర కాయిన్స్ ఉన్న వాళ్ళు అదృష్టవంతులు. ఆయన మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తారో కూడా తెలియదు. అది గమనించి ప్రతి ఒక్కరు కూడా కాయిన్స్ హోల్డ్స్లో పెట్టుకోండి. కాయిన్స్ ఎక్కువ అమ్మేసుకొని తర్వాత మళ్ళీ బాధపడద్దు. అయ్యో ఈ నెల 1000 కాయిన్స్ పోయినాయి అంటే కాయిన్ 200 అయిందంటే 2,00,000 రూపాయలు పోయినట్టు. గుర్తుపెట్టుకోండి. కానీ కనీసం ఇప్పుడు 8 రూపాయలు చెప్పిన నమ్ముకొని మీకు గట్టిగా వస్తే 80,000 వస్తుంది. 8 రూపాయలు చెప్పిన నమ్ముకొని అంత 80,000 ఎక్కడ వస్తుంది లెక్కేసుకోండి ఒకసారి. నాకు ఐడియా లేదు, ఒకసారి లెక్కేసుకోండి. అలాగే కాయిన్ 200 అయిందనుకోండి, మరి ఎంత డబ్బులు వస్తాయనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఓకేనండి? అది మీరు ప్రతి ఒక్కరు కూడా కాయిన్స్ చూసుకుని అమ్ముకోండి. ఈ బళ్ళు కూడా మనకి చాలా బాగున్నాయండి. బళ్ళు కూడా సూపర్ ఉన్నాయి. అసలు బళ్ళు దొరుకుతాయి లేదని కూడా ఆలోచించాలి. మళ్ళీ ఇప్పుడు మా తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు బళ్ళు మనకి అందుబాటులోకి ఉంటాయో లేదనేది కూడా ఆలోచించాలి. నాకు తెలిసి అందుబాటులో ఉండవండి. కొనేవాళ్ళు చాలామంది ఉన్నారు. బళ్ళు కొనేవాళ్ళు మాత్రం చాలామంది ఉన్నారు. ఓకేనా? అది గమనించండి ప్రతి ఒక్కరు కూడా. ఎవరో కూడా ఇంకో విషయం చెప్తున్నానండి, మన కాయిన్ రేటు మనమే పెంచుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి. కొక్కుర్తిగా అమ్ముకోవద్దు. ఈయన సాయంత్రం మనకి మంచి గుడ్ న్యూస్ చెప్తా అన్నారు కాబట్టి, బండి ఏ కాస్ట్ అనేది కూడా చెప్తా అన్నారు కాబట్టి, దాన్ని బట్టి ప్రకారంగా ప్రతి ఒక్కరు కాయిన్స్ హోల్డ్స్లో పెట్టుకోవాలి. నేను ఎప్పుడు కూడా కాయిన్ అంటాను. ఎందుకంటే కాయిన్ విలువలే మనకు కావాలి. ఓకేనండి? కాయిన్ విలువలే మనకు కావాలి. అది గమనించి ప్రతి ఒక్కరు కూడా మీరు ఇంకో విషయం చెప్తున్నానండి, మనందరం కష్టపడాలి. మనందరం కష్టపడితేనే కాయిన్ రేట్ పెరుగుతుంది. మనందరం కష్టపడకపోతే కిబో అకౌంట్ వేసినప్పుడు మనం చాలా కష్టపడ్డాం. అలాగే ఈ బళ్ళు కూడా మార్కెట్లోకి ఎక్కువగా కొనుక్కునే జనాభా పెరిగిందనుకోండి, ఆటోమేటిక్గా మన కాయిన్ రేట్ పెరిగిపోతుంది. ఆ కాయిన్ రేట్ ఆటోమేటిక్ పెరిగిపోతుంది. ఈ బళ్ళని చాలా మంది కాయిన్స్ వెళ్ళిపోతాయి. మళ్ళీ ఆటోలో కాయిన్స్ ఉండవు మనకి. ఓకేనండి? అది ప్రతి ఒక్కరు కూడా గమనించి ఎదరికెళ్ళండి. మరి ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. మరి ఈరోజు వచ్చే న్యూస్ మాత్రం నేను మీకు షేర్ చేసుకున్నాను. తక్కువ పెడుతున్నాను వీడియో. అది ప్రతి ఒక్కరు విని ఇది ఇంకొక 2 మన గ్రూపుల్లో ఉన్న వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకేనండి? నేను రాబోయే రోజుల్లో వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన టీవీ 7 లోగోలు ఏంటి, ఇవన్నీ కూడా మార్చుకుంటూ వస్తానండి. ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు ఒక పక్కన వీడియో ఒకటి వస్తుంది ఈసారి నుంచి అంటే కొంచెం మారుతానండి, కంటెంట్ మారుతాను. ఒక సైడు వీడియోస్ వచ్చి ఒక పక్కనేమో నేను మాట్లాడే వాయిస్ ఓవర్ సేమ్ ఛానల్ అవుట్పుట్లో ఉంటుందండి. అది మార్చుకుంటూ వస్తాను. కంగారు పడవద్దు. ఓకేనండి? మొత్తం ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూ ఉంటాయండి. మన కాయిన్ రేట్ పెరిగి కొలది మన ఛానల్లో కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి. మీ అందరికీ పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకేనండి? ప్రతి ఒక్కరు కూడా గమనించి మీరు ముందుగా చెప్తాను, కాయిన్ రేట్ పెంచండి. మీరందరూ కాయిన్లు బిగబెట్టారా, కాయిన్ రేట్ పెరిగిపోతుంది. మీరందరూ ఎక్కువగా తోసారా కాయిన్ రేట్ తగ్గిపోతుంది. అది గమనించి జాగ్రత్తగా కాయిన్స్ అమ్ముకోండి. ఓకేనండి? ఉంటారండి. గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం.